గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్ట్రావ్స్ లైవ్లీ ఛానల్. అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. మార్నింగే లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయండి ఆ రోజు. అండ్ ఇక్కడ నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. సో నేనైతే సలాడ్స్ తీసుకుంటున్నాను, నేను మా హస్బెండ్. సో తనకి టైం అవుతుంది ఆఫీస్కి, సో నాకు బాక్స్లో పెట్టేయంటే నేనైతే బాక్స్లో పెట్టించేస్తున్నాను. ఇది డ్రెస్సింగ్ అనమాట, సలాడ్ డ్రెస్సింగ్ చాలా యమ్మీగా ఉంటుంది. నేనైతే ఈ వ్లాగ్లో చూపిస్తాను చూడండి. సో ఇలా బాక్స్ అయితే కట్టేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. సో నిన్నటి వీడియో కంటిన్యూషన్ ఇది. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు సలాడ్ చేసుకుంటున్నాను. సో ఆ రెసిపీ చూపిద్దామని ముందు వీడియోలో అన్నాను కదా, సలాడ్ రెసిపీ కూడా చూపిస్తానని. సో సలాడ్ కామనే కానీ డ్రెస్సింగ్ అయితే చాలా బాగుంది. సో నేను క్రియేటివ్గా చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది ఈ డ్రెస్సింగ్ అయితే. అండ్ చాలా రకాల డ్రెస్సింగ్స్ ఉన్నాయి మనకి ఈ టైంలో. ఇప్పుడు సలాడ్స్తో మెయిన్ డ్రెస్సింగే హైలైట్. ఇప్పుడు అందరు తింటున్నారు కదా, మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. అండ్ మా పాప అండ్ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు, అండ్ స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నేనే ఉన్నాను అండ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే అవుతుంది. ఏదో చూపిస్తున్నాను, లెట్స్ గో. సో నేను ముందే బెబ్బర్లు, పెసర్లు అండ్ శనగలు అండ్ పల్లీలు ఇలా నానబెట్టుకొని 1 నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ డేకి స్ప్రౌటింగ్ చేసుకున్నాను. సో అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు సలాడ్కి యూజ్ చేయొచ్చు అని. సో అవి కొంచెం వేసుకున్నాను అండ్ కీరా యాడ్ చేసుకున్నాను దీంట్లోనే మనము టమాటాలు యాడ్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్కి మనం కర్డ్ తీసుకుంటున్నాం, పెప్పర్, కొంచెం సాల్ట్, దీంట్లో కొంచెం ఆరిగనో అండ్ నిమ్మకాయ స్లైస్, now honey. సో మా బాబు అయితే పక్కన వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇస్తూ ఉన్నారు. సో అందుకే నేను ఇక్కడ మ్యూట్ చేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఈ సలాడ్ అయితే స్వీట్ అండ్ సాల్ట్లో చాలా బాగుంటుందండి, మంచిగా అనిపించింది నాకు. సో ఇదే కంటిన్యూ అయిపోతున్నాను సలాడ్ డ్రెస్సింగ్కి. సో దిస్ ఈజ్ మై సలాడ్ బౌల్. అండ్ దీంట్లో అయితే మనం రెడీ చేసిన డ్రెస్సింగ్ వేసేసి కలిపేసుకొని తినడమే. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ మనకి ఏదో డైట్ ఫుడ్ తింటున్నట్టు కూడా ఉండదు, మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో డ్రెస్సింగ్ అన్నీ మిక్స్ అయ్యాక ఇలాగ అనిపిస్తుంది. అండ్ ఈ సలాడ్ టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుంది, బికాస్ స్వీట్ అండ్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి. అండ్ మనము నట్స్ కూడా యాడ్ చేసాం, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అట్లా క్రంచీనెస్ కోసం. అండ్ అక్కడక్కడ తగులుకుంటా కిస్మిస్ కూడా మనకి టచ్ అయితే ఉంటాయి. సో చాలా యమ్మీగా ఉంటుంది. డైట్ కోసం చూస్తున్నట్టయితే, హెల్దీ ఫుడ్, మెయిన్ డైట్ కాకుండా హెల్దీ ఫుడ్ కోసం చూస్తున్నట్టయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా చాలా యమ్మీగా ఉంది. సో ఇక్కడైతే నేను మా బాబుకి అయితే టిఫిన్ పెట్టేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాను మంచిగా. నేను అప్పుడు టీవీలో ఆనందలహరి అని ఒక సిరీస్ అనమాట, సో అది పెట్టుకొని చూస్తున్నాను, చాలా బాగుంది ఆ సిరీస్. అయితే గోదావరి స్లాంగ్లో ఉందన్నమాట కంప్లీట్గా, అంటే గోదావరి వాళ్ళు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి గురించి అనమాట, చాలా బాగుంది ఈ సిరీస్. అయితే ఇద్దరు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి వల్ల మ్యారేజ్ అవుతుంది. సో డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ అలవాట్లు ఉంటాయి కదా, సో అదంతా మంచి ఫన్గా క్రియేట్ చేశారు ఆ సిరీస్లో, బాగుందండి. ఇది ఆహాలో వస్తుంది. ఏం చేస్తున్నారు తో? ఏంటిది చిక్ చిక్క? ఏం చేయాలి దాంతో? ఏం చేయాలి? దమ్ ఎక్కడి నుంచి నా చూడు, నువ్వు చాలా హైట్ చాలా.
సో నేను ఒక సండే మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళానండి నాగోల్కి. అక్కడ మినీ శిల్పారామం ఉంది అంటే అక్కడ కూడా వెళ్ళాము. సో అదే క్లిప్పింగ్స్ అయితే నేనైతే ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ హైటెక్ సిటీలో శిల్పారామం ఐడియా ఉంటుంది కదా అందరికీ. సో అలానే ఉంటుందని అనుకున్నాను. యాజ్ ఇట్ ఈస్గా అలానే చేశారు, బయట ఎంట్రన్స్ కానీ అదంతా. అండ్ ఇక్కడ టికెట్స్ కూడా ఉన్నాయి. అడల్ట్ అయితే 40 అండ్ కిడ్స్ అయితే 20 అలా ఉన్నాయన్నమాట. సో కానీ స్టాల్స్ అయితే ఎక్కువ లేవు. పేరుకి చెప్పినట్టే వీళ్ళే మా ఫ్రెండ్స్ అనమాట. పేరు చెప్పినట్టే మినీ శిల్పారామం కాబట్టి చాలా తక్కువ స్టాల్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్ అటు సైడ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్ని స్టాల్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో మనకు అక్కడ చూస్తాం కదా శిల్పారామంలో మెయిన్గా చెక్క బొమ్మలు, మెయిన్ వుడెన్తో చేసిన అవే ఫేమస్ కదా ఎక్కువ. సో అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ప్రైస్ రేంజ్ అందరికీ తెలిసే ఉంటుంది శిల్పారామంలో ప్రైజింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలానే ఉన్నాయి బికాజ్ దే ఆర్ హ్యాండ్ మేడ్ కాబట్టి అలానే ఉంటాయి అన్నమాట ప్రైజెస్. అండ్ ఇక్కడ కప్స్ అండ్ సాసెస్ అయితే ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి ఇవైతే. అండ్ నేనైతే ఇక్కడైతే ఏది పర్చేస్ చేయలేదండి బికాజ్ జస్ట్ ఒకసారి చూద్దాము మినీ శిల్పారామం అంటే ఎలా ఉంటుంది. ఆల్రెడీ శిల్పారామం ఐడియా ఉంటుంది కదా, సో ఇది ఎలా ఉంటుందని చూడడానికని వెళ్ళాను. సో చూసేసి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి లంగాస్ ఉంటాయి కదండి, పట్టు లంగాలు. సో అవి ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే 350 స్టార్ట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫుట్వేర్ అనమాట. ఫుట్వేర్ అయితే 150 అలా ఉన్నాయి అనమాట రేంజ్ అయితే. అండ్ మనకి ఇక్కడ కాటన్ శారీస్, మల్ కాటన్, ఖాదీ కాటన్, సో ఇవన్నీ కాటన్ శారీస్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి ఈ కలెక్షన్ అయితే. దీంట్లో అయితే మేమైతే ప్రైస్ అడగలేదు, బట్ బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి చెక్క బొమ్మలు, కోయి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ శారీస్ కంటిన్యూ అవుతున్నాయి. శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, 3 పీస్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా అన్స్టిచ్వి, సో అవన్నీ అనమాట. ఇవైతే 600 రేంజ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఫ్రాక్స్ ఉన్నాయండి, ఫ్రాక్స్ అండ్ శారీస్. అండ్ బాందిని కుర్తీస్ సెట్స్ ఉంటాయి కదండి, సో అవైతే ఉన్నాయి. ఇవి కూడా అన్స్టిచ్డ్ అనమాట. సో ఇదిగోండి బాందిని స్టైల్ అండ్ కొన్ని శారీస్, సో ఇలా ఉన్నాయితే. బాందిని స్టైల్ అయితే అవి కూడా 600 రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇవైతే మనకి గాగ్రాలు వేస్తారు కదండి చిన్నపిల్లలు, సో అలాంటివి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఓవర్ కోట్స్ అండ్ నార్మల్ కుర్తీస్ అయితే 350 ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మొత్తం చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ అయితే 700 to 900 రేంజ్, ఇంకా అంతకన్నా ఎక్కువ రేంజ్లో కూడా ఉన్నాయి. అండ్ ఇలా ఒకవైపు స్టాల్స్, ఇంకోవైపు ఇలా గార్డెన్ చక్కగా ఉందన్నమాట. సో కొంతమంది పిక్నిక్ లాగా కూడా వచ్చారు, మంచిగా బాస్కెట్స్, ఫుడ్, కింద మ్యాట్ అన్నీ తెచ్చుకొని పిల్లలతో హాయిగా అక్కడ కూర్చున్నారనమాట. కాకపోతే ఆ రోజు సన్నీగా ఉంది, సన్నీ డే, బట్ అక్కడే కూర్చొని హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి. సో నో ప్రాబ్లం, పిల్లలతో మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకైతే వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ మనకి శిల్పారామంలో మెయిన్ అక్కడైతే మనకి మన హైటెక్ సిటీలో శిల్పారామంలో ఒక పెద్ద స్టేజ్ ఉంటుంది కదా డ్యాన్స్కి. సో ఇక్కడ ఒక మినీ స్టేజ్ ఉందన్నమాట, ఇదే అనమాట ఆ స్టేజ్. సో ఇక్కడైతే డ్యాన్స్ చేయొచ్చు. అండ్ ఇలా ఉందన్నమాట. అవి అంతా మొత్తం ఇంకా ఆ తర్వాత స్టాల్స్ అన్నీ అయిపోయాయి. ఆ కొన్ని స్టాల్సే ఉన్నాయి, ఇంకా మిగతాదంతా గార్డెన్ వే ఉందన్నమాట. సో పిల్లలు వస్తే అటు ఇటు రన్నింగ్ చేసుకుంటే హ్యాపీగా ఆడుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటారు. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్, కీప్ స్మైలింగ్.